ప్రశాంత్, నువ్వు ఇప్పటి వరకు చూసిన క్రేజియెస్ట్ హాబీ ఏంటో చెప్పు. చెప్పడం కాదు, చూస్తా చూడు. బిస్కెట్ల నుంచి చక్కెర తీస్తున్నారా? మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. అంత ఖాళీగా ఉన్నారేంట్రా జనాలు? నిన్న ఒక వీడియో చూసిన కుమారి, అప్పటి నుంచి జనాల గురించి అస్సలు ఆలోచించొద్దని ఫిక్స్ అయినా. ఏం జరిగింది, ఏం జరుగుతోంది? అదేంద్ర అంత పెద్ద మాట అన్నావు? అక్కడ చూడు. कोई पनकी का फैक्ट्री मालिक अपने यहाँ की जो एक्सपायर माल था वह कूड़ेदान में डाल के चला गया. ఎక్స్పైర్ అయిన చాక్లెట్లు బిస్కెట్లు రోడ్డు పక్కల చెత్తలా పడేస్తే ఫ్యాక్టరీ వాడు ఈ జనాలు పోయి చెత్తల నుంచి చేరుకొని పోతున్నారు. మామూలుగా ఉన్నప్పుడే తినడం మంచిది కాదు అంటే దీనికి తోడు ఎక్స్పైరీ అయినవి మరీ తీసుకొని వెళ్ళడమా? అందుకే జనాల గురించి ఎక్కువ ఆలోచించకూడదు. వాళ్ళ గురించి వాళ్ళకే పట్టింపు లేనప్పుడు మనం ఎందుకు ఎక్కువ ఆలోచించాలి? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అవునరా, పొద్దున్నే లేచి మైదా నూడిల్స్, మైదా బిస్కెట్లు చాయ్లో ముంచుకొని తినే వాళ్ళకి మనమేం చెప్తాం లేరా? కుమారి, ఈ మధ్యలో ప్రాక్టికల్ బెగ్గర్స్ అని వచ్చారు తెలుసా? ఇదేంది ప్రాక్టికల్ బెగ్గర్స్, థియరిటికల్ బెగ్గర్స్ అని సపరేట్ గా ఉంటారా? ఒక ఇన్ఫ్లుయెన్సర్ బెగ్గర్ అవతారం అయితే ట్రై చేసిండంట. రోజుకి ఎంత సంపాదిస్తారు వీళ్ళు అని చెప్పి రోజుకి 4,000 వచ్చినాయంట. రోజుకి 4,000 అంటే నెలకి 1,20,000. దాంట్లో కొన్ని హాలిడేస్ తీసేసిన, కొన్ని మన అవసరాలకు ఖర్చు తీసేసిన 1,00,000 రూపాయలు మిగులుతాయిరా. అంటే బెగ్గర్ జాబే బెటర్ గా ఉందిరా. మా బ్యాచిలర్ రూమ్ లో ఒక సొట్టబడ్డ ప్లేట్ ఉంది, అది ఇస్తా, పక్కా ట్రై చేయి. ఎట్లా కనిపిస్తున్నారా నీకు నేను? ఏంటి చీప్ అనుకుంటున్నావు బెగ్గర్స్ అంటే? మొన్న ఒక బెగ్గర్ చనిపోతే వాళ్ళ ఇంట్లో చెక్ చేస్తే కొన్ని లక్షలు బయటపడ్డాయి. నాకు బ్రహ్మాండమైన ఐడియా వచ్చిందిరా. అసలు ఇలాంటి వాళ్ళు ఎక్కడున్నారో వెతికి అందరూ 5-10 రూపాయలు వేస్తారు. మనం రోజుకో 50 రూపాయలు వేసి వాళ్ళని మంచిగా చేసుకొని నీకు నేను నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు లేరు అని చెప్పి ఎంచక్కగా మన పేరు మీద నామినీగా రాసేసుకుంటే వాళ్ళు పోయిన తర్వాత ఆస్తంతా మనకే వస్తుంది కదా. ఎట్లుంది? అమ్మ దుర్మార్గులారా, చెప్పినా కదా, సొట్ట ప్లేటు 2 రెడీగా ఉన్నాయి. నువ్వు వెంబడే స్టార్ట్ చేయి, నామినీగా నా పేరే రాపించుకుంటా. అరే, జనాలు గవర్నమెంట్ జాబ్స్లో ఆఖరికి ప్యూన్ జాబ్ వచ్చినా పర్వాలేదు అని చెప్పి ఎంత కష్టపడుతూ ఉంటారో ఇప్పుడిప్పుడే అర్థమవుతుందిరా. నీకు అంత జ్ఞానోదయం కలిగించిన విషయం ఏంటి? మున్సిపాలిటీ స్వీపర్ రోజు ఫార్చునర్ కార్లో వచ్చి పని చేసుకొని పోతున్నాడంట. మొన్న ఇట్లనే వాకింగ్కి వెళ్ళినప్పుడు అడిగి చూసిన, అన్న మీ శాలరీ ఎంత ఉంటుంది అని చెప్పిండు. వినంగానే నేను ఇంకా ఇక్కడ జాబ్ ఎందుకు చేస్తున్నా అనిపించింది. రే, మరీ అంత ఫీల్ అవ్వట్లేరా. నువ్వు యాంకర్ నుంచి యాక్టర్ అయ్యి ఆ తర్వాత కేజీఎఫ్ లాంటి హీరో అయ్యి మంచిగా సంపాదిస్తావులే. అంటే అన్నావు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. రే, ఒక ఇంట్లో దొంగలు పడితే హెల్ప్ కావాలి అని పోలీసులకు ఎవరు కాల్ చేస్తారు? బాధితులు. కానీ ఈ దొంగలు చూడు, జనాలకి కొట్టు చంపేసేలా ఉన్నారని హెల్ప్ కావాలని పోలీసులకి కాల్ చేశాడంట. పిల్లాడిని చంపేస్తారా? మరీ వైల్డ్ గా తయారయ్యారు జనాలు, ఏం చేస్తాం?